దేశంలోనే ఆదర్శ గ్రామం ఆ గ్రామం అంకాపూర్ గ్రామం. అంకాపూర్ గ్రామంలో అవినీతికి అడ్డాగా మారింది. ఏదైతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో 1,00,000 కొడితేనే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని ఇటీవల కాలంలో కొంతమందికి అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుమ్మక్కై పంపిణీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే అంకాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం, ఆ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని చెప్పి ఆందోళనలు చేపట్టారు. రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కూడా కొనసాగుతుంది. ఆర్మూర్కు సంబంధించిన ఏదైతే అధికార పార్టీకి చెందిన నేత పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అనుచరులు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనుచరులే ఈ తతంగానికి పాల్పడ్డారు. 1,00,000 రూపాయలు తీసుకొని మాకు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళ పంపిణీ జరగలేదని చెప్పి ఆందోళన చేపట్టారు. రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పోషెట్టి ఉన్నారు, మనతో మాట్లాడదాం. పోషెట్టి మొదటి నుంచి ఉన్నారా, మధ్యలో వచ్చారు? పోషెట్టి ఏం పేరు నీ పేరు? నా పేరు పోషెట్టి. ఏం జరిగింది? ఏం జరిగిందంటే 2013 నుంచి మేము పోరాటం జరుగుతున్నాం. ఆ భూమి గురించి ఫస్ట్ ఆర్మూరు నిజామాబాద్ కలెక్టర్ దగ్గర తిరిగి సిపిఎంలో పట్టుకొని ఒక భూమి కబ్జా చేశాం. ఎవరు రాలేరు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మేమే సొంతంగా వేసుకొని కూడుకొని ఒక గ్రామ సర్పంచ్ ఇయ్యలే, ఒక ఊరు ఎవ్వరు డబ్బులు పెట్టుకోలేరు. ఆ భూమికి అన్నీ ఒకటి చేశాము. చేసిన తర్వాత ఇది పెండింగ్లు ఉంటుంది కదా, మరి ఎట్లా ఇల్లు ఎప్పుడు తయారేద్దాము అని మళ్ళీ దానికోసము మేము కేసీఆర్ దగ్గరికి ఎర్రవెల్లికి ఇంటికి వెళ్ళాము. వెళ్తే కేసీఆర్ మాకు ప్రజాప్రాణిక అపార్ట్మెంట్ ఇచ్చాడు హైదరాబాదు. అక్కడికి రండి, నేను సాల చేస్తాను అని చెప్పాడు. అక్కడికి పోతే 52 మందిని 54 మందిని జైలు వేశారు, పోలీస్ స్టేషన్లో వేశారు. పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడి నుంచి అక్కడ మీడియా వాళ్ళు ఫుల్ వచ్చారు. వస్తే అక్కడి నుంచి మళ్ళీ జైలుకి తీసుకెళ్లారు. జైలుకి 2 రోజులు ఉంచారు. ఉంచిన తర్వాత మళ్ళీ అంకాపూర్ వచ్చాము. అంకాపూర్ వచ్చిన తర్వాత మమ్మల్ని గ్రామ పంచాయతీలో కూర్చుండబెట్టి 52 మందికి ఫస్ట్ మేము ఇండ్లు ఇస్తామా, మీరు సపరేట్గా మళ్ళీ పోకుండ్రి ఇస్తామని అన్ని పార్టీల లీడర్లు కూర్చుండి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 కూర్చుని పెట్టుకుందాం, సర్పంచ్ కూర్చుని పెట్టుకుందాం, ఎంపీటీసీ కూర్చుని పెట్టుకుందాం, అందరు కూర్చొని పెట్టుకొని సర్వే చేసి ఎమ్మెల్యే పిలుచుకొని కలెక్టర్ పిలుచుకొని ఎంఆర్ఓ పిలుచుకొని మీకు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే అందరికీ ఇస్తాము మిగతాయి. ఇప్పుడు ఏమైందంటే ఆ లిస్టు తయారైన లిస్టుని రద్దు చేసి కొత్త లిస్టు దొంగతనాల ఒక పోచమ్మ గుడి ఉన్నది. ఆ గుడి దగ్గర కూర్చుండి సాక్షిగా మేము ఉన్నది, సాక్షులు కూడా ఉన్నాయి. పోషమ్మ గుడి దగ్గర కూర్చుండి ఆ లిస్టులు తీసేసి దొంగతనాలు అమ్ముకున్నారు. ఇప్పుడు ఎంతకంటే కానీ ఎంత దొరుకుతా ఇప్పుడు దొంగలు ఎన్నెత్తాన్ని ఆశ ఉంటుంది కదా. ఒక బంగారం దొరుకుతుంది, ఎంత అంత చూస్తారు. మరో పెద్ద మనిషి చెప్పండి, అసలు ఎంత అమ్ముకున్నారు, ఏంది? రాకేష్ రెడ్డి దగ్గరికి పోయినండి మేము. సారు మాకు 160 పేర్లు వచ్చినాయి, మాకు ఇల్లు ఇవ్వలేదు. 5 వాళ్ళకి ఇస్తున్నారు, అరుగులకు, లేని వాళ్ళకి పేదోళ్ళకి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, మాకు ఎందుకు ఇవ్వలేదంటే మా ఇల్లు బంతులు అయిపోయినాయి, మా దగ్గర ఏమి లేదు. మళ్ళీ అక్కడ చూద్దాం, మళ్ళీ సెకండ్ కోట్ల మళ్ళీ అప్పటిదాకా మాది ఏమి లేదు, అన్ని బంద్ చేసుకున్నాం అని సార్ దయచేసి చెప్పండి ఆయన. మా దగ్గర ఏం లేదు, అన్ని బంద్ చేసినాం. ఏం చేసుకున్నా చేసుకో. ఇలా చేతికి మనుషులు 1,00,000 నుంచి 2 లక్షల దాకా తీసుకోవచ్చు. 1,00,000 నుంచి 2 లక్షల దాకా తీసుకున్నాం సార్. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, ఇల్లు అమ్మిన వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, ఇల్లు లేని లేదు. ఇది మరో రాజమని ఉంది. అమ్మ చెప్పండి, అసలు ఈ ఇండ్లు అమ్ముకున్నారంట కదా? మేము హైదరాబాద్కు 2 సార్లు పోయినాం. మాకు ఇల్లు లేదని మేము 54 మందిని పోయినాం. పోతే మాకు కేసీఆర్ మాకు బాధపడి 165 ఇండ్లు కట్టిస్తామని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే మీ వచ్చిండు జీవన్ రెడ్డి. మీకు ఇండ్లు రాలేదంటున్నారు కదా, అసలు 2 రోజుల దీక్ష చేస్తున్నారు. ఎవరు అమ్ముకున్నారు ఇండ్లని, ఏమైంది? ఇండ్లు అమ్ముకున్నారంటే ఆయన చేతి కింద ఉన్నోళ్ళు ఒకడు అట్లే నడుస్తాడు, మన తుర్కోల రఫీక్ గాడు. మన ఈ కాగితాలు దొంగ కాగితాలు రాసుకుపోయి ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఖచ్చితం ఇవే కావచ్చు అని
ఎంబెల్లి వంచిండు. మరి ఎంబెల్లి కన్సైట్ ఉందా, మరి వాళ్ళది ముగ్గురు కన్సైట్ ఉందా, మళ్ళీ ఒక కాపలు కూడా ఉన్నారు అందులో. ఆయన పేరు బొర్రన్న అంటారు. బొర్రన్న చేతి కింద అడ్లలో నడిచియాడు. మన ఈ రాకేష్ రెడ్డి చేతి కింద తుర్కోలో రఫీక్ గాడు. వీళ్ళందరూ కలిసి మీ జైలు వార్డులకు మాకు ఇల్లు రాకుండా మొత్తం కొత్త పేర్లు తీసి అందరు కొత్త వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వంచిండు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం లేదా, మొత్తం బీజేపీ వాళ్ళకి సంబంధమా? మొత్తం అంటే రెండునే అంటున్నారు సార్ అన్న, రెండునే అంటున్నారు. అది ఓళ్ళ తెలుసు, అదేం తెలియదు. ఇది ఒకటి మళ్ళీ మేము ఇంటి ముడికి పోకుండా కుక్క నిడిసబెట్టిండు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎవరెవరు ఇల్లు అమ్ముకున్నారు, ఏంది పరిస్థితి? రాకేష్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళాం మేము, లిస్టులు వచ్చినాయి. వస్తే ఇండ్లు వంచేసినామని అన్నారు. మా ముస్లిం అయి వాడికి ఇల్లు ఉండగా వాడు 4 ఇండ్లు ఆపుకున్నాడు. వాడు పేరు మొహమ్మద్ రఫీక్ గారు పేరు. వాడికి ఇండ్లు ఉండగా వాడు ఎట్లా పేదవాళ్ళకి ఏం చేసిండ్రు కదా చెప్పండి. పేర్లు రాంగా ఫోటోలతో సహా చించి పాడేసిండ్రు వాళ్ళు. ఎంఆర్ ఆఫీస్తో ఫోన్ కూడా వచ్చింది మాకు, మీకు బెడ్రూమ్లు వచ్చినాయి. ఇప్పుడు మరి లేని వాళ్ళకి అందరికీ మా బాధ తీరాలా సార్? అంటే ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కలిసి అమ్ముకున్నారా, ఒక్కళ్ళే అమ్ముకున్నారు? ఎవరు అమ్ముకున్నారు? 2 పార్టీలు అమ్ముకున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా లంచాలు తీసుకుంటా 1,00,000 2 లక్షలు ఇండ్లు ఉన్నోళ్ళకి, పెళ్లి కానోడికి, రేషన్ కార్డు లేని వాడికి కూడా ఇండ్లు సార్. రఫీక్ గాడికి 4 ఇండ్లు సార్. ఆడికి కొత్తిమీర బిజినెస్ ఉంది సార్. ఆడికి మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో సంఘ ప్రజాపంత నేతలు అయితే ఉన్నారు. నేతలకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ప్రజాపంత నేతలు ఏమంటున్నారు అసలు చెప్పండి. మీరు 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ బాధితులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. 1,00,000 నుంచి 2 లక్షల వరకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు లంచాలు తీసుకున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలు. బీజేపీకి సంబంధించిన నేత, ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జికి సంబంధించిన వినయ్ కుమార్ రెడ్డి అనుచరులే ప్రధాన కారణం అని చెప్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులే చేసిండ్రు. ఎందుకంటే ఆయన మాతో మాట్లాడుతూ నిజమే తప్పు జరిగింది, ఇప్పటికి వదిలిపెట్టండి, ఇంకా నేను 2 ఎకరాల భూమి తీసుకుంటున్నా, దాంట్లో కడదాం మిగతాళ్ళకి అనే పద్ధతిలో మాట్లాడినట్లు మాకు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా సర్కారు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఒక్కొక్క ఇంట్లో 4గురికి ఇచ్చారు. పేర్లు వచ్చిన వాళ్ళు పేర్లు తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా ఏదైనా ఉంటే నిజంగా వాడు అర్హుడా కాదా అని తేల్చుకున్న తర్వాతనే ఇంట్లో ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు. కానీ ఇవాళ డబుల్ బెడ్రూములు తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు లక్షల రూపాయలు పెట్టి గ్రానైట్లు వేసుకుంటున్నారు, అదేవిధంగా పిఓపి వేసుకుంటున్నారు. ఆడు గరీబోడు అయితే ఇవన్నీ వేసుకోవడానికి అవకాశం ఉండటానికి ఇల్లు లేదు, గుడిసె లేదు అంటోడికి ఇవ్వాలి. కానీ అనుచరులకు ఇచ్చి మొత్తం వాళ్ళు అన్ని విధాలుగా దాన్ని చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే జరిగిన తప్పును సరిదిద్దుకోవాలంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి. నిజమైన అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే కనీసం మర్యాద ఉంటుంది. లేకపోతే ఆ ఉన్న మర్యాద కూడా పోతుంది. గ్రామంలో కూడా అనేక మంది చెప్తున్నారు నిజంగా ఇది అన్యాయం, వాస్తవంగా లేనోడికి ఇయ్యలేరు, వాళ్ళ అనుచరులకు ఉన్నోళ్ళకే ఇచ్చుకున్నారనేటటువంటి మాట నడుస్తుంది. ఇప్పటికైనా దాని నుంచి సరి చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా లబ్ధిదారులు ఏమంటున్నారంటే, మేము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎర్రవెల్లికి వెళ్ళాం. అక్కడ నుంచి మేము ఏదైతే ఆ భూమిని మొదటగా కబ్జా చేశాం, ఈ ప్రజాపంతా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ నేతలందరినీ కూడా కలుపుకొని మేము ఆ భూమిని కబ్జా చేశాం. ఆ భూమిని కబ్జా చేసినప్పుడు మమ్మల్ని అక్కడ ఎర్రవెల్లికి వెళ్ళినప్పుడు అక్కడ అరెస్ట్ చేశారు. మీకు కొంతమందికి 52 మందికి గ్రామ సంబంధించిన వీడీసీలు అందరూ కూర్చోబెట్టి మాకు అందరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇల్లు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశారు. వాపోతున్న పరిస్థితి ఇది 100కి 100 రూపాయలు సత్యం. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయినరు, ప్రగతి భవన్ ముట్టడికి కూడా పోయినరు. అప్పుడు అందరిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2 రోజులు నిర్బంధించారు. ఆ తర్వాత ఆదర్శ గ్రామం అంకాపూర్ వాళ్ళ మీద కేసులు పెట్టిందంటే రేపు మాకు ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పి కేసులు పెట్టకుండా 2 రోజుల తర్వాత వదిలిపెట్టిండ్రు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా, దీనికోసం పోరాటం చేసిన వాళ్ళకి ఇవ్వకుండా
గుడిసెలు వేసుకుంటే మేము ఇండ్లే కట్టిస్తాం, మీరు గుడిసెలు వేయకుండా అని చెప్పి పంపించిన వాళ్ళకి ఇవ్వకుండా ఏమాత్రం సంబంధం లేని గ్రామాలలో లేనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అంటే ప్రధానంగా అవినీతికి పాల్పడ్డది పార్టీ నేతల అనుచరులా లేదంటే అధికారుల? అనుచరులు, అదేవిధంగా అధికారుల చేతి కూడా ఉందేమో తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ ఏ అధికారి కూడా దీని మీద స్పందిస్తలేడంటే వాళ్ళ చెయ్యి కూడా ఉన్నదేమో అని చెప్పి ఇప్పుడు మేము అనుమానించాల్సి వస్తున్నది. మీ చెయ్యి లేకుండా డబుల్ బెడ్రూమ్లు ఎట్లా వంచుతారు? కాబట్టి ఇప్పటికైనా మీ చెయ్యి లేకపోతే, మీరు అవినీతికి పాల్పడకపోతే వెంటనే రీసర్వే చేయండి, ఆ పద్ధతుల్లో నిజమైన అర్హులకు ఇవ్వండి అనేది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే అంకాపూర్లో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద నిర్మాణం చేపట్టి పేదలకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఆ లబ్ధిదారులకు గతంలో 54 మంది కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి కూడా ఎర్రవెల్లికి వెళ్ళారు. ఆ సమయంలో కూడా మీ అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్కు సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతల అనుచరులు అందరూ కూడా డబ్బులు తీసుకొని మాకు ఇల్లు రాకుండా చేశారు. మా లబ్ధిదారులకు అన్యాయం జరిగింది, మాకు నిజమైన లబ్ధిదారులు మేము అక్కడ కొట్లాడడం, మాకు ఇల్లు రాకుండా పోయిందని చెప్తున్నారు. కొంతమంది అక్కడ అధికారానికి సంబంధించి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కొంతమంది 4 ఇల్లు కబ్జాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందుతున్న వారికి 2 ఇల్లు వచ్చాయి. వారందరినీ కూడా తక్షణమే రద్దు చేస్తూ నిజమైన పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంకాపూర్ గ్రామానికి సంబంధించిన నిజమైన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు వీరందరికీ కూడా నిజంగా ఇల్లు రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.